ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ వల్ల పుట్టిన బేబీలో డయాబెటీస్ వస్తుందా రాదా అనేది మగవారిలో వచ్చే డయాబెటీస్కి ఆడవారిలో వచ్చే డయాబెటీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? డయాబెటీస్ వచ్చిన ఉమెన్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీకి డయాబెటీస్ ఉంది అని అంటే వాళ్ళ బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏజ్ 30 అబోవ్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అసలు డైజెస్టివ్ బిస్కెట్స్ డయాబెటిక్ పేషెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? దిస్ ఇస్ అ మిత్ యాక్చువల్లీ. కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. కంప్లీట్గా అబద్ధం అండి. మెంతులు తింటే కూడా తగ్గుతుంది అని అంటారు. ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్స్ బట్ ఎక్కువ షుగర్ తీసుకుంటే డయాబెటీస్ వస్తుంది. ఇట్స్ నాట్ ట్రూ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువ డ్రింకింగ్కి స్మోకింగ్కి అలవాటు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? బిఫోర్ జడ్జింగ్ ఎనీబడి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 30 minutes చేస్తే యాంగ్జైటీ, డిప్రెషన్, దీనివల్ల కూడా ఏదైనా మెడిసిన్స్ తీసుకొని ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కోసం ఏమైనా స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా. రైస్ తింటే షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ డయాబెటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ న్యూయర్ టెక్నాలజీస్ ఎంత హెల్ప్ చేస్తున్నాయో అంత హార్మ్ కూడా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో చెప్తుంది ఏంటంటే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి వితౌట్ ఎనీ మెడికేషన్. డయాబెటిక్స్ రివర్స్ కన్నా డయాబెటీస్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు మన స్టూడియోకి డయాబెటాలజిస్ట్ డాక్టర్ దీపిక గారు వచ్చేసారు. సో అసలు మెన్లో వచ్చే డయాబెటీస్కి ఉమెన్లో వచ్చే డయాబెటీస్కి ఏంటి డిఫరెన్స్, అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో ఆ లేడీకి డయాబెటీస్ అటాక్ అయింది అని అంటే అది పుట్టే పిల్లలకు కూడా వస్తుందా రాదా? అండ్ ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం ఏంటి అని అంటే న్యాచురల్ రెమెడీస్తో మనం డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు అని. అసలు ఇది నిజమా కాదా? ఇలాంటివన్నీ కూడా మేము పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. సో మ్యామ్, అసలు ఏంటి డయాబెటీస్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మగవారిలో వచ్చే డయాబెటీస్కి ఆడవారిలో వచ్చే డయాబెటీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? అసలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? డయాబెటీస్ అనేది రక్తంలో ఉన్న చక్కెర స్థాయి ఎక్కువ అవ్వడంలో దాన్ని డయాబెటీస్ అంటారు. సో బాడీలో ఉన్న సెల్స్ గ్లూకోజ్ అనేది సెల్స్ ఫంక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో గ్లూకోజ్ సెల్స్లో ఎంటర్ అవ్వడానికి ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాస్ సిక్రీట్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ కనుక ఇన్సులిన్ హార్మోన్ సిక్రీట్ చేయలేకపోవడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది అనమాట. ఒకవేళ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సిక్రీట్ చేసిన బాడీ ఒకవేళ సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది అనమాట. ఓకే. ఉమెన్ అండ్ మెన్లో డయాబెటీస్ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఉమెన్కి డయాబెటీస్ వచ్చిన ఉమెన్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, డయాగ్నోసిస్ పరంగా డిలే అవ్వడం కానివ్వండి, ఉమెన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డయాబెటీస్ ప్రివాలెన్స్ ఉమెన్లో చాలా పెరుగుతున్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి దీనికి? ఒబేసిటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, సోషో ఎకనామిక్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి ఒకటి రీజన్ అనమాట. సో డయాబెటీస్ మెన్కి ఉమెన్కి ఒకేలాగా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఇన్ ఉమెన్ అనమాట. ఉమెన్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. దాని మూలాన కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో పెరుగుతుంది. సో దట్ ఈస్ ద కామనెస్ట్ రీజన్ ఉమెన్లో డయాబెటీస్ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్. ఇంకోటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ వల్ల ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ ఉమెన్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి డయాబెటీస్ ఉంది అని అంటే వాళ్ళ బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్. సో ప్రెగ్నెంట్ లేడీకి డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న ప్రతి డెలివర్డ్ బేబీకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట. బట్ డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. దానిలో కాంప్లికేషన్స్ ఏంటి అంటే ప్రీ టర్మ్ లేబర్ అవుతుంది. అంటే కంప్లీట్ 9 months నిండక ముందే డెలివరీ అయిపోవడము, ప్రీ మ్యాచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు.
దెన్ ఇంక్రీజ్ సిజేరియన్ సెక్షన్స్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడము, ఉమ్ము నీరు తగ్గిపోవడము, ఎక్కువ అవ్వడము, దానివల్ల బర్త్ డిఫెక్ట్స్ అంటే షోల్డర్ డిస్ట్రోసియా అని ఒక బర్త్ డిఫెక్ట్, అంటే బేబీలో బర్త్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్రోగ్లాసియా అని ఒక డిఫెక్ట్ ఉంటుంది. ఈ డిఫెక్ట్స్ కంజనైటల్ డిఫెక్ట్స్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లార్జ్ ఫర్ ఏజ్ బేబీ అంటే పుట్టిన బేబీ వెయిట్ ఎక్కువ ఉండడము అలాంటివి కాంప్లికేషన్స్ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల వస్తాయి. కాకపోతే పుట్టిన బేబీలో డయాబెటీస్ వస్తుందా రాదా అనేది ఓన్లీ థింగ్ డిటర్మైన్ చేసేది ఆ బేబీ వెయిట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. ఒకవేళ లార్జ్ ఫర్ ఏజ్ బేబీ పుట్టాడు అనుకోండి, ఆ బేబీ వెయిట్ ఫ్యూచర్లో మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ టైప్ 2 డయాబెటీస్ ఆ ఫ్యూచర్లో బేబీలో అవాయిడ్ చేసుకో. ప్రతి జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెంట్ లేడీకి పుట్టిన బేబీస్లో డయాబెటీస్ వస్తుందని ఇట్స్ నాట్ కంపల్సరీ అనమాట. సో అది నాట్ డయాబెటీస్ బట్ అదర్ కాంప్లికేషన్స్ లైక్ ఐ సెడ్ కంజనైటల్ డిఫెక్ట్స్ ఉంటాయి, ప్రీ ఎక్లాంషియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రీటర్మ్ లేబర్ అవుతుంది, సిజేరియన్ సెక్షన్ నంబర్స్ పెరుగుతుంది, బేబీలో కంజనైటల్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ లేడీ ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా 40% వరకు ఉంటాయి. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ వచ్చింది అని అంటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఆఫ్టర్ 6 వీక్స్ అంటే డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత మళ్ళీ షుగర్ చెక్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ షుగర్ మానిటర్ చేసి ప్రెగ్నెన్సీలో గెయిన్ చేసిన వెయిట్ అది రెడ్యూస్ చేసుకుంటే మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 12 kg వరకు వెయిట్ పెరుగుతుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ వెయిట్ అలాగే ఉందనుకోండి, సో దెర్ ఈస్ ఛాన్సెస్ దే మే గెట్ కన్వర్ట్ ఇంటూ టైప్ 2 డయాబెటీస్ అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఉమెన్కి ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అటాక్ అవుతుంది అని ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? సో డయాబెటీస్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇన్సులోపీనిక్ స్టేజ్ అనమాట. ప్రెగ్నెన్సీలో అయ్యే హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ పేరెంట్స్కి ఎవరికైతే డయాబెటీస్ ఉంది, సో జెనెటికలీ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడి ఉన్న వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెటర్నల్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏజ్ 30 అబోవ్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో యూజువలీ రెగ్యులర్ చెకప్లో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెక్ చేస్తాం అనమాట. ఇనిషియల్లీ బ్లడ్ గ్లూకోజ్ చెక్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అరౌండ్ 20 వీక్స్కి OGTT అని టెస్ట్ ఉంటుంది, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ప్రెగ్నెంట్ లేడీలో టెస్ట్ చేస్తారు. అందులో డయాబెటిక్ రిలేటెడ్ టెస్ట్లో తెలుస్తుంది మనకు. ఫాస్టింగ్ ఒకవేళ 93 అబోవ్ ఉన్నా, తిన్న తర్వాత 120 అబోవ్ ఉన్నా జెస్టేషనల్ డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తారనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా, ప్రెగ్నెన్సీలో కూడా డైట్ మెయింటైన్ చేసుకోవడము, ఇఫ్ యు ఆర్ ఎట్ రిస్క్ అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పీసీఓడి, మ్యాటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్నా, జస్ట్ ప్రీ డయాబెటీస్ ఉన్నా, లేదంటే ఒబేసిటీ ఉన్నా, అంటే మీరు కన్సెప్షన్ అయినప్పుడు మీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే డైట్ ఎక్సర్సైజ్తో మెయింటైన్ చేసుకుని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అంటే మనకు ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలో అంతే వెయిట్ గెయిన్ అయితే దెన్ దెర్ ఈస్ ఛాన్సెస్ దట్ మీకు అవాయిడ్ జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అంటే ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ తీసుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ జెనెటికలీ ప్రీడిస్పోజ్ ఉన్నారు అంటే మనము ఖచ్చితంగా వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ యూ విల్ గెట్ దిస్. అందులో మనము ఏం చేయగలుగుతామంటే డైట్ ఎక్సర్సైజ్తో వీ కెన్ మెయింటైన్ దట్ షుగర్ వాల్యూస్, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండా ఓన్లీ డైట్తో మనము 9 months షుగర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇన్సులిన్ యూజ్ చేస్తారు. ఓకే, సో అంటే ఉమెన్కి ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు. లైక్ కొంతమంది ఈవెన్ హోమ్ మేకర్స్ అయినా కూడా కొంతమంది బయటకు వచ్చి వర్క్ చేస్తారు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉంటారు. అంత ఎక్సర్సైజ్ అవుతున్నా కూడా వాళ్ళకి ఎందుకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి అంటారు? ఎస్, సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది
హౌస్ హోల్డ్ చోర్స్ ఏవైతే ఉంటాయో మన ఇంట్లో పనులు అవన్నీ చేసుకుని ఇంట్లో వాళ్ళకు ఎక్కువగా శ్రద్ధ ఇవ్వడము, మన హెల్త్ ప్రయారిటైజ్ చేయకపోవడము, మన హెల్త్ కన్నా వేరే వాళ్ళ హెల్త్ ప్రయారిటైజ్ చేయడము, దీనివల్ల ఏమవుతుంది అంటే డయాబెటీస్ ప్రివాలెన్స్ ఎక్కువ అవుతుంది. ఈ సోషియో ఎకనామిక్ కల్చరల్ ఇవ్వండి వీటి వల్ల విమెన్ టెన్ టు నెగ్లెక్ట్ వాళ్ళ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. మీరు అడిగిన క్వశ్చన్స్కి అంటే ఇంట్లో వర్క్ చేసినా కూడా వై దే ఆర్ గెటింగ్ డయాబెటీస్ అంటున్నారు కదా. సో దాట్ వర్క్ ఓన్లీ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ సమ్ పీపుల్ అనమాట. Also diet is also very important. So physical activity help చేస్తుంది. Diet plus physical activity is important. ఒకవేళ ఈ ఇంట్లో పని చేసి క్యాలరీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, బట్ వాట్ ఎవర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నారో అది నెగిటివ్ బ్యాలెన్స్లో వెళ్ళట్లేదు అనుకోండి, వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ ద కాజెస్ ఆఫ్ ఒబేసిటీ, అంటే ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్ డయాబెటీస్ కాబట్టి ఈ కాజెస్ ఆఫ్ ఒబేసిటీలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, డయట్ ఉండొచ్చు, అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి ఇంతకుముందు చెప్పాను కదా, పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్లో టాబ్లెట్స్ వాడుతున్నారు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. అని ఆర్థరైటిస్ స్టీరాయిడ్స్ వాడతారు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. సో మల్టీఫ్యాక్టోరియల్ కండిషన్ ఇది. సో వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ దోస్ థింగ్స్ బిఫోర్ judging anybody. So not to judge anybody if they are obese. So first we have to take proper assess the what are the causes ante enduku parents both the parents are obese, kachithanga children will be obese. So first we have to ask them, have they tried any efforts ante వెయిట్ లూజ్ చేయడానికి ఏమన్నా ట్రై చేశారా, అది అడిగిన తర్వాత హౌ మచ్ దే హ్యావ్ సక్సీడెడ్ అవన్నీ అడిగిన తర్వాత. సో ఉమెన్లో ఒబేసిటీ ఈజ్ యాజ్ యూ సెడ్, హౌస్ హోల్డ్ పని చేసినా కూడా ఎందుకు పెరుగుతున్నారు అంటే దిస్ మే బి ద రీజన్స్. ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు. పీసీఓడి ఉండొచ్చు, వేరే మెడిసిన్స్ తీసుకుంటారు, యాంగ్జైటీ, డిప్రెషన్, దీనివల్ల కూడా ఏదైనా మెడిసిన్స్ తీసుకొని, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కోసం ఏమైనా స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. ఉమెన్లో డయాబెటీస్ వస్తుంది అనడానికి సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి మ్యామ్? సో కామన్గా డయాబెటీస్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఉమెన్లో. లైక్ ఇంక్రీజ్ దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేయడము, తొందరగా అలసిపోవడము, కొద్దిగా బ్లర్డ్గా కనపడము, మనకి ఏదైనా వూండ్ హీలింగ్ అనేది డిలే అవ్వడము. సో ఈ కామన్ సిమ్టమ్స్తో పాటు యూనిక్ సిమ్టమ్స్ ఉమెన్లో ఏముంటాయి అంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, రికరెంట్ వల్వో వజైనల్ క్యాండిడియాసిస్ రావడము, పీసీఓడి రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా మెన్సెస్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడము, ఇంక్రీజ్డ్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ పైన డార్క్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్ అంటారు, నెక్ పైన రావడము. దీస్ ఆర్ ఆల్ యూనిక్ సిమ్టమ్స్ ఫర్ ఉమెన్ డయాబెటీస్లో. అండ్ అదర్ సెక్షువల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే వజైనల్ డ్రైనెస్ అవ్వడము, సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోవడము, అండ్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్. ఇవన్నీ సిమ్టమ్స్ ఉమెన్ దే వోంట్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దీస్ సిమ్టమ్స్, బట్ దీస్ ఆర్ టిపికలీ సిమ్టమ్స్ ఆఫ్ హై బ్లడ్ షుగర్స్. ఎస్. ఓకే. సో యాక్చువల్గా మనం కొన్ని వింటూ ఉంటాము, అదేంటి అంటే ఎక్కువ షుగర్ తీసుకుంటే డయాబెటీస్ వస్తుంది, లేకపోతే ఎక్కువ కారం తీసుకుంటే డయాబెటీస్ వస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? దిస్ ఈజ్ అ మిత్ యాక్చువల్లీ. డయాబెటీస్, షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రాదండి. డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. మదర్ ఫాదర్ ఇద్దరు డయాబెటిక్ ఉంటే మీ పిల్లల్లో 40% ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వన్ మోర్ అదర్ థింగ్ ఈజ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబేసిటీ. ఉమెన్లో పీసీఓడి, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత యూ షుడ్ అవాయిడ్ షుగర్స్. అంతేకాని షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రావడం అనేది కంప్లీట్గా రాంగ్ అండి. ఓకే. సో అంటే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది నిజమా అబద్ధమా అనేది మీరు నాకు చెప్పండి. కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు? ఇది కంప్లీట్గా అబద్ధం అండి. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ.
అలా అయితే సో మచ్ రీసెర్చ్ చాలా రీసెర్చ్ వరల్డ్ వైడ్ రీసెర్చ్ చేస్తున్నారు. సో అందరూ స్టాప్ చేసేవారు, రీసెర్చ్ అంతా ఆపేసేవారు. వాట్ ఎవర్ అంటే పేషెంట్స్కి కాకరకాయ జ్యూస్ తాగితే ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ హెల్దీ, వెల్ బీయింగ్ అనిపిస్తుంది అంటే దే కెన్ కంటిన్యూ. దాంతోపాటు డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా వాడాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి, డైట్ ఎక్సర్సైజ్ కూడా ఫాలో అవ్వాలి. ఓన్లీ కాకరకాయ జ్యూస్తో డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. అంటే కాంప్లికేషన్స్ అలా మిగతా మెడిసిన్స్ అన్ని స్టాప్ చేసి డైట్ చేయకుండా కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు. అంటే కంటిలో రెటినోపతి రావడము, హై షుగర్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ గుడ్, కాకరకాయ జ్యూస్ ఇట్స్ హెల్దీ వన్, మీరు కంటిన్యూ చేయొచ్చు. దాంతోపాటు డాక్టర్ సలహా కూడా మీరు పాటిస్తే ఇట్ విల్ బెటర్. ఓకే. అండ్ మెంతులు తింటే కూడా తగ్గుతుంది అని అంటారు. ఫెనుగ్రిక్ సీడ్స్ ఇంతకు ముందు నుంచే చాలా కాలం నుంచి యూజ్ చేస్తారన్నమాట. ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్స్, బట్ ఓన్లీ మెంతులు తీసుకొని మెడిసిన్స్ మానేస్తాను అంటే కుదరదు. సో మీరు యూ క్యాన్ కంటిన్యూ వాట్ ఎవర్ మీ హోమ్ మేడ్ ఇవి ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు డాక్టర్ సలహా పాటిస్తూ రెగ్యులర్ చెకప్ చేస్తూ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా సరే డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా షుగర్స్ తీసుకోవద్దు అంటారు, బట్ ఆ డైజెస్టివ్ బిస్కెట్ కూడా స్వీట్గానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్స్లో జరుగుతుంది ఏంటంటే ఈ డైజెస్టివ్ బిస్కెట్స్ తింటే అంటే ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ డైజెస్టివ్ బిస్కెట్స్ తింటే మీకు డయాబెటీస్ తగ్గిపోద్ది అని చెప్పి, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. అండ్ వాళ్ళు జనాలు కూడా కొంచెం తగ్గిపోతుంది కదా అని ఒక చిన్న ఆశతో వాళ్ళు అంతంతో కొనేస్తున్నారు. నిజంగానే బిస్కెట్స్ తింటే డయాబెటీస్ తగ్గుతుందా? అసలు ఈ డైజెస్టివ్ బిస్కెట్స్ డయాబెటిక్ పేషెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సో డయాబెటిక్ పేషెంట్స్కి డైజెస్టివ్ బిస్కెట్స్ అనేటివి యూజువల్లీ కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉన్న బిస్కెట్స్, హై ఫైబర్ బిస్కెట్స్ అని మార్కెట్లో యూజ్ చేస్తున్నారు. బట్ దానివల్ల డయాబెటీస్ రివర్స్ అవుతుంది అనేది ఇట్స్ నాట్ ట్రూ. అంటే దానివల్ల పేషెంట్స్ విల్ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్ రాదర్ దెన్ బెనిఫిటింగ్. సో అలాంటివి డైజెస్టివ్ బిస్కెట్స్ మేము ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే పేషెంట్ ఎవరైతే మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో, ఎల్డర్లీ పేషెంట్స్, ఇన్ బిట్వీన్ మీల్స్ స్నాక్స్ లాగా 1 or 2 వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఎల్డర్లీ పేషెంట్స్ ఆర్ ఎనీ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ బిట్వీన్ మీల్స్, దట్ టు ఒకేషనలీ, రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోరు. ఎందుకంటే అది రిఫైన్డ్ మైదాతో చేసింది కాబట్టి డెఫినెట్గా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది. సో అది రెగ్యులర్ బేసిస్ మీద తీసుకొని రివర్స్ చేస్తాను డయాబెటీస్ అనేది మాట ఇది కరెక్ట్ కాదు. ఓకే. రైస్ తింటే షుగర్ పెరుగుతుంది, ఇన్ కేస్ మనం రైస్ స్టాప్ చేస్తే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అని అంటారు. నిజమా అబద్ధమా? రైస్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే మితంగా తీసుకుంటే, అంటే క్వాంటిటీకి తక్కువ తీసుకొని దానిలో మీరు ఎక్కువగా వెజిటేబుల్స్, గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ దాంతోపాటు ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే డయాబెటీస్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ది కొద్దిగా తగ్గుతుంది అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మన తీసుకునే ఫుడ్ వల్ల బ్లడ్లో పెరిగే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ పెరుగుతుందో ఇట్స్ అ ఇండికేటర్ ఆఫ్ దట్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్, వీట్ గ్లైసెమిక్ ఇండెక్స్, అన్ని కార్బోహైడ్రేట్ ఇండెక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. ఎవరు ఏ ఫుడ్ టాలరేట్ చేయగలుగుతారో ఐ సజెస్ట్ దే గో ఫర్ దట్. సమ్ నార్త్ ఇండియన్స్ కి వీట్ ఈజ్ టాలరబుల్, మన సౌత్ ఇండియన్స్ కి రైస్ ఈజ్ టాలరబుల్. సౌత్ ఇండియన్స్ కి రైస్ మానేసి వీట్ తినండి అంటే దే విల్ నాట్ అగ్రీ అన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ రెండింటిది సేమ్ గానే ఉంటుంది. కాకపోతే దాన్ని తగ్గించాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ దానిలో యాడ్ చేసుకోవాలి, పల్సెస్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే వీట్ తిన్నా, రైస్ తిన్నా, వీట్, జవార్, రైస్ ఆల్ కార్బోహైడ్రేట్స్ టేకన్ అంటే మితంగా తీసుకోవాలండి. ఓకే, కంప్లీట్ గా స్టాప్ చేయకూడదు. తీసుకున్న ఫుడ్ని కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎంత ఉందో దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. దానిలో లో ఫ్యాట్ డైట్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, దానిలో మనం పల్సెస్ కలుపుకోవడం, అంటే కిచిడీ లాగా చేసుకోవచ్చు రైస్ని.
సో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది కిచిడి లాగా చేసుకుంటూ. ఉప్మా తీసుకుంటాము, వీట్ ఉప్మా తీసుకుంటాము, అందులో వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోండి, సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. చపాతీ తీసుకుంటాము, నంబర్ ఆఫ్ చపాతీస్ తగ్గించుకొని మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ కర్రీస్ తీసుకోండి, ఆయిల్ తగ్గించుకొని కర్రీస్ ఎక్కువ తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ వీట్ తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇంకొక రీల్ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటి అంటే, ఫ్రిడ్జ్లో కనుక రైస్ పెట్టేసి కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ఆ రైస్ని తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది అని. నిజమా ఇది? నేను విన్నది ఏంటంటే అలా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అని విన్నాను, కాకపోతే దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ దాట్. ఓకే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆల్సో రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ సేమ్ గానే ఉంటుంది. సో డిఫరెన్స్ ఉండదు, అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకే, మేబీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇఫ్ దే ఆర్ మిక్సింగ్ మోర్ వెజిటేబుల్స్ అండ్ ఈటింగ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందేమో. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇఫ్ దే ఆర్ మిక్సింగ్ ఇట్ విత్ కర్రీస్ అండ్ ఈటింగ్ గ్లైసెమిక్ ఇండెక్స్ డెఫినెట్గా రైస్లో మీ ఫ్యూ మిక్స్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ మిక్స్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ రైస్ విచ్ వి టేక్ అది తగ్గిపోతుంది, కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చెప్తుంది ఏంటంటే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి వితౌట్ ఎనీ మెడికేషన్స్. సో ఇప్పుడు అది చాలా ట్రెండ్ అవుతుంది, ఓన్లీ విత్ డైట్ మేము తగ్గిస్తాము అని చెప్పి చాలామంది ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో డయాబెటిక్స్ రివర్స్ కన్నా డయాబెటీస్ రెమిషన్ అనేది పాసిబుల్ అండి. ఇది కూడా సూటబుల్ పేషెంట్స్లో ఎవరైతే ప్రీ డయాబెటీస్ ఉన్నారో, HbA1c 5.7 to 6.4 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు, ఆర్ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెస్ దెన్ 100 to 124 ఉన్న వాళ్ళలో. సో ఈ పేషెంట్లో ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో 7 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే డయాబెటీస్ అనేది మనము రెమిషన్లో తీసుకురావచ్చు. అంటే వితౌట్ మెడిసిన్స్ వీ కెన్ మెయింటైన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. డయాబెటీస్ రివర్స్ అనేది వెరీ లో క్యాలరీ డైట్ ఇచ్చి, అంటే 800 క్యాలరీస్తో పాటు ఇచ్చి ఫాస్ట్గా వెయిట్ రెడ్యూస్ చేస్తే మీ డయాబెటీస్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది ఫర్ సమ్ పీరియడ్. కొన్నాళ్ళ తర్వాత వెయిట్ రీగెయిన్ అవుతారు, అప్పుడు మళ్ళీ డయాబెటీస్ అనేది పెరుగుతుంది. అలా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే సమ్ డైట్ ఫాలో అయ్యి మాకు తగ్గిపోయింది అని ఫస్ట్ హ్యాపీ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. డయాబెటీస్ రివర్సల్ చేస్తాము అన్న ఆశతో వెళ్తారు. లో క్యాలరీ డైట్, వెరీ లో క్యాలరీ డైట్ ఇచ్చి వాళ్ళలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కంప్లీట్గా స్టాప్ చేసి ఫ్యాట్ డైట్స్ ఇస్తారనమాట. దాంతో వాళ్ళ వెయిట్ తగ్గుతుంది, మెడిసిన్స్ అనేటివి కంప్లీట్గా మానేస్తారు. మానేసిన తర్వాత కొన్నాళ్ళకు మానిటర్ చేయలేదనుకోండి వాళ్ళు, ఆఫ్టర్ 4-5 months దే విల్ కమ్ విత్ డయాబెటీస్ కాంప్లికేషన్స్. అంటే కంటిలో డయాబెటిక్ రెటినోపతి రావడం కానీ, లేజర్ రిక్వైర్మెంట్ రెటినోపతి రావడం కానీ, యూరిన్లో ప్రోటీన్ పోవడం అంటే డయాబెటిక్ నెఫ్రోపతి, ఈ కాంప్లికేషన్స్తో వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఒక పర్సన్ తను ప్రీ డయాబెటిక్ అని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీ డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత మీరు షుగర్స్ స్వీట్స్ అవాయిడ్ చేసి డైట్ మెయింటైన్ చేసి లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ డైట్, ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ డైలీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, ఏదైనా హాబీ తీసుకో, డాన్సింగ్, స్విమ్మింగ్, ఆర్ యూ కెన్ డూ అవుట్డోర్ గేమ్స్, లాన్ టెన్నిస్ కానివ్వండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 30 minutes చేస్తే ఇట్ నాట్ ఓన్లీ రెడ్యూసెస్ వెయిట్ రెడ్యూస్ చేస్తూ, ఒకవేళ వెయిట్ రెడ్యూస్ కాకపోయినా కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది హార్ట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇట్ విల్ రెడ్యూస్ ద కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని స్టడీస్లో తెలిసిందనమాట. సో ప్రీ డయాబెటీస్ వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసి డైట్ మెయింటైన్ ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని వస్తే డయాబెటీస్ ప్రోగ్రెషన్ అంటే ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ రావడానికి ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని డీలే చేసుకోవచ్చు. కంప్లీట్గా రివర్స్ అనేది ఓన్లీ 10 to 12% వెయిట్ లాస్ అవుతేనే దే విల్ కంప్లీట్ రెమిషన్ అవుతుంది అనమాట, రివర్స్ కూడా కాదు. ఓకే,
సో ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువ డ్రింకింగ్కి స్మోకింగ్కి అలవాటు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అనమాట. ఆల్రెడీ కార్డియోవాస్కులర్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయంటే, అంటే కార్డియోవాస్కులర్ హార్ట్ డిసీజెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, జెనెటికలీ ప్రీ డయాబెటీస్ ఉన్నారు, వీళ్ళు ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి యాడ్ చేసుకొని డ్రింకింగ్ ఆల్కహాల్ రిస్క్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే దేర్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో స్మోకింగ్ వల్ల యూ హ్యావ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్. డ్రింకింగ్ వల్ల ఏమవుతుందంటే క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఆల్రెడీ ఒబేస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ అని లివర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో యాడెడ్ ఆల్కహాల్ ఇంటేక్ విల్ దానితో మీకు ఈ ప్రోగ్రెషన్ ఫ్యాటీ లివర్ నుంచి సిరాసిస్కి వెళ్ళే ఏదైతే ప్రోగ్రెషన్ ఉంటుందో ఆల్కహాల్ వల్ల స్పీడప్ అవుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే. డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? డయాబెటీస్ పేషెంట్ యూజువల్లీ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే బెటర్ అండి. లో కార్బోహైడ్రేట్స్లో మనము హోమ్ మేడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి లో ఫ్యాట్ డైట్, ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకొని సో మితంగా తీసుకోవాలి. ఏదైనా తీసుకున్నా కూడా మితంగా, అంటే కొద్దిగా క్వాంటిటీలో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్, ఫ్యాట్ డైట్స్ దీనివల్ల మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపయోగం ఏముండదు అన్నమాట. సో షుగర్స్, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. పిజ్జా, బర్గర్స్ ఇవి అవాయిడ్ చేయాలి. దెన్ షుగర్ బీవరేజెస్ అంటే మనము డైట్ ఈ కోక్స్, డ్రింక్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయాలి. సో దీస్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. తినేటప్పుడు యూజువలీ ఇఫ్ ద ప్లేట్ సైజ్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. స్మాల్ ప్లేట్లో తింటే మనం తక్కువగా తింటాం అంటారు కదా. సో ఇఫ్ యూ చూజ్ అ స్మాల్ ప్లేట్ దట్ విల్ బి ఆల్సో, అది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్మాల్ ప్లేట్ విత్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, లో కార్బ్, లో ఫ్యాట్ డైట్ విత్ ప్రోటీన్ ఇంటేక్, సఫిషియంట్ ప్రోటీన్ ఇంటేక్, ఇది హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్స్ కూడా కొన్ని తినకూడదు అని అంటారు. ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు? హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. లైక్ బనానాలో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, కస్టర్డ్ యాపిల్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్, సీతాఫలం అంటారు, దెన్ చిక్కు హై గ్లైసెమిక్, గ్రేప్స్, ఇవన్నిట్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. తీసుకోవాల్సింది జామకాయ తీసుకోవచ్చు, పప్పాయ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, హాఫ్ యాపిల్. ఇవి కూడా ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవచ్చు? మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు 1 ఫ్రూట్ డే యూ కెన్ టేక్. హై షుగర్స్ ఉన్నప్పుడు ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లేని ఫ్రూట్స్ కూడా కొన్నాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి అప్పుడు అంటే ప్రీవియస్గా ఉన్న మెడికేషన్కి ఇప్పుడున్న టెక్నాలజీకి ఎలాంటి డిఫరెన్స్ వచ్చింది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ డయాబెటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎస్, డెఫినెట్గా ఈ రీసెంట్ టెక్నాలజీ డయాబెటిక్ ట్రీట్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్లో. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ పంప్, సిజీ కంటిన్యూస్ గ్లూకోజ్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పంప్ అంటారు, CSII పంప్ అంటారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇన్సులిన్ డెలివర్ చేస్తుంది అనమాట. ఓకే. సో సెన్సార్ డాటా అంటే AGP అని, అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అని కూడా సెన్సార్స్, అంటే దే విల్ కీప్ ఇయర్ మన అప్పర్ ఆర్మ్ కి పెడతారు. సో సెన్సార్ 14 days రియల్ టైమ్ గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ యాక్యురేట్ గా ఉంటుంది. గ్లూకోమీటర్ తో యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. 14 ఎగ్జాక్ట్ గా ఉండదు, బట్ ఇట్ విల్ గివ్ ద ట్రెండ్స్. మీకు ఏ టైంలో హై అవుతున్నాయి షుగర్స్, ఏ టైంలో లో అవుతున్నాయి, మీకు నైట్ పడుకున్నప్పుడు లో అవుతుందా నిద్రలో, ఆర్ ఎర్లీ మార్నింగ్స్ లో అవుతున్నాయా, వాట్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ షుగర్స్, అలాంటివి మనము
పేషెంట్ కెన్ గెట్ మోటివేటెడ్ అనమాట. ఈ ఫుడ్ తింటే నాకు పెరుగుతుంది, ఈ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత తగ్గింది, ఇన్సులిన్ ఇంత డోస్ వేసుకున్న తర్వాత లో అవుతుంది కాబట్టి నేను ఇన్సులిన్ కొంచెం తగ్గించుకోవాలి అనేది ఈ అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్తో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అనమాట. పేషెంట్కి తెలుస్తుంది. మొబైల్లో గ్రాఫ్ వస్తుంది, 14 days గ్రాఫ్. ఆఫ్టర్ 14 days మీరు డాక్టర్తో సలహా తీసుకొని మెడికేషన్లో ఏదైనా మార్పు చేయాలనో అది కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఇన్సులిన్లో మెడిసిన్లో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అప్ డౌన్స్ చేయాలన్నా చేసుకోవచ్చు. కంటిన్యూస్ గ్లూకోజ్ ఇన్ఫ్యూజన్ పంప్ అయితే టైప్ 1 పేషెంట్స్కి 4 సార్లు ఇన్సులిన్ తీసుకునే టైప్ 1 పేషెంట్స్కి ఈ వారానికి 2 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా పంపు డెలివరీ పైప్ చేంజ్ చేస్తారనమాట. వీక్లీ 2 ప్రిక్స్ ఉంటాయన్నమాట టైప్ 1 పేషెంట్స్కి ఇన్ఫ్యూజన్ పంప్. కాకపోతే ఈ న్యూయర్ టెక్నాలజీస్ ఎంత హెల్ప్ చేస్తున్నాయో అంత హార్మ్ కూడా చేస్తున్నాయి. లైక్ పేషెంట్ ఓవర్గా యూజ్ చేయడం దాన్ని అలా చేస్తున్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ అందరికీ ఫీజిబుల్ కావు, దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ అనమాట. సో అఫోర్డబిలిటీ ఉంటుంది ప్రాబ్లమ్, అండ్ ఎల్డర్లీ పీపుల్కి అర్థం కావడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ సెన్సార్స్ని మానిటర్ చేసుకోవడము. బట్ నవడేస్ ఎల్డర్లీ పీపుల్ కూడా దే ఆర్ వెల్, ఈ సోషల్ మీడియా చూసి దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. డాక్టర్ కన్నా ముందు వాళ్ళకే తెలిసిపోతున్నాయి. సమ్ పీపుల్ కమ్ అండ్ ఆస్క్, అదేదో సెన్సార్ వచ్చిందట కదా నాకు పెడతారా అని దే కమ్ అండ్ ఆస్క్. అరౌండ్ 70-80 years old పేషెంట్స్ కూడా అడుగుతారన్నమాట. నాట్ లైక్ దాట్, బట్ కాకపోతే మిస్యూజ్ చేసుకోకూడదు వీటిని, ఈ టెక్నాలజీని. డెఫినెట్గా ఇంతకు ముందు టెక్నాలజీ కన్నా ఇప్పుడు టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తున్నాయి డయాబెటీస్ ట్రీట్మెంట్కి. సెన్సార్స్ కానివ్వండి, ఈ ఇన్సులిన్ పంప్స్ కానివ్వండి. కొత్తగా ఎస్టర్డే ఇన్ పేపర్ ఇట్ కేమ్, ఈ సెన్సార్లో అనేది స్మాల్ ఫైబర్తో దే గ్లూకోజ్ మానిటర్ చేస్తామన్నమాట. ఇంటర్స్టిషియల్ ఫ్లూ స్వెట్తో మన గ్లూకోజ్ మానిటర్ చేసుకునే వాచ్ వస్తుంది. సో అది దాన్ని యాక్యురసీ ఇంకా తెలియదు అన్నమాట. సో దిస్ ఈస్ అ న్యూవర్ డెవలప్మెంట్ అనమాట. లైక్ మనకు ఇప్పుడు యాపిల్ ఆండ్రాయిడ్ వాచెస్లో హౌ దే క్యాల్కులేట్ హార్ట్ రేట్ కానివ్వండి, మన సాచురేషన్స్ కానివ్వండి, ఆక్సిజన్ సాచురేషన్ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారో అలా వాచ్తో స్వెట్ ద్వారా గ్లూకోజ్ మానిటర్ చేయడం అనేది చాలా రోజుల నుంచి పైప్ లైన్లో ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో దే ఆర్ మోర్ ప్రమోటింగ్ అనమాట. దే ఆర్ టెలింగ్ దట్ ఈ డాటా కూడా ఈ CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డాటాతో మ్యాచ్ అవుతుంది. సో ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ గ్లూకోజ్ ఎలా చెక్ చేస్తుందో అలా స్వెట్లో ఉన్న గ్లూకోజ్ ట్రెండ్స్ కూడా మనం వాచ్తో వితౌట్ ట్రిక్ వీ కెన్ చెక్ అవర్ గ్లూకోజ్ అనమాట. నైస్. సో ఉమెన్కి ట్రీట్మెంట్ బ్యారియర్స్ ఎలా ఉంటాయి మ్యామ్, ఒకవేళ డయాబెటీస్ వాళ్ళకి డయాగ్నోస్ అయింది అని అంటే? ఉమెన్లో డయాబెటీస్ మేనేజ్ చేయడానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. బికాజ్ ఒకటైతే హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మెన్సెస్ టైంలో కూడా మనకు గ్లూకోజ్ వేరియేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు గ్లూకోజ్ వేరియేషన్స్ ఉంటాయి. మెనోపాజ్ అప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అండ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి. ఈ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అనమాట. దీన్ని అడ్రస్ చేసుకోవాలి మనము అకార్డింగ్లీ. ఇంకోటి పేషెంట్ ఉమెన్లో సోషో ఎకనామిక్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఉమెన్ విల్ ప్రయారిటైజ్ ఓన్లీ దేర్ ఫ్యామిలీ హెల్త్ బిఫోర్ దేర్ హెల్త్ అనమాట. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు టేక్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ వాళ్ళకు డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంపవర్ చేయాలి, అవేర్నెస్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలి. సో దానివల్ల డయాగ్నోసిస్ అనేది డిలే కాకుండా, ట్రీట్మెంట్లో ఏమి ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ కాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్కి రావడము. ఫర్ దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే తన ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. సో ఈ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఉమెన్ రెగ్యులర్ చెకప్కి రావడానికి ఇబ్బంది పడతారు. లాస్ట్లీ ఉమెన్లో ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా కాంప్లికేషన్స్ స్క్రీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద బ్యారియర్స్ ఫర్ ట్రీట్మెంట్ ఇన్ ఉమెన్ డయాబెటీస్.
అండ్ చాలా మందికి డయాబెటీస్ విషయంలో మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. సో ఇది తినకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. అలా కామన్గా ఉండే మిస్కాన్సెప్షన్స్ ఏంటి? కామనెస్ట్ థింగ్ మీరు అడిగేశారు, షుగర్ తింటే డయాబెటీస్ వస్తుందా అని. దట్ ఈస్ అ మిస్కాన్సెప్షన్. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అవేర్నెస్ ఉండదు అనమాట పేషెంట్స్కి. అంటే మెడిసిన్స్ కొన్ని రోజులు వాడిన తర్వాత షుగర్ నార్మల్ అయిపోతుంది, దాని తర్వాత మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మిస్కాన్సెప్షన్ అనమాట. ఓకే, అంటే ఇంకా డయాబెటీస్ వస్తే కంటిన్యూస్ గా వాడాల్సిందే కదా, తప్పదు ఇంకా. ఎస్, బికాజ్ ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. డయాబెటీస్ అనేది ప్రోగ్రెసివ్ డిసార్డర్. సో మనము షుగర్ కంట్రోల్లో ఉంచుకొని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవడమే మన చేతుల్లో ఉంటుంది అనమాట. సో డయాబెటీస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. సో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ డయాబెటీస్ నేను పేషెంట్స్కి చెప్తానమాట. ABCs ఆఫ్ డయాబెటీస్. ఏ అంటే HbA1c బిలో 7 మెయింటైన్ చేసుకోవడం. B అంటే బ్లడ్ ప్రెషర్ 130/80 మెయింటైన్ చేసుకోవడం. C అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL అనేది లెస్ దెన్ 100 ఉంచుకోవడం. ఈ 3 మనము మెయింటైన్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ, డైట్ చేసుకుంటే ద అవుట్కమ్ మనము డయాబెటీస్ ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందు డయాబెటీస్ ట్రీట్ చేయడం అంటే షుగర్ కంట్రోల్ చేయడం అనేది ఉండేది. నౌ ద ట్రీట్మెంట్ చేసే విధానం మారిందనమాట. ఓకే, డయాబెటీస్కి ఇచ్చే మందులు మీ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్కి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, మీ కిడ్నీకి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. ఇంతకు ముందు డాక్టర్స్ ఓన్లీ డయాబెటీస్ ట్రీట్మెంట్ అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం అలా. నౌ డయాబెటీస్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు దర్ హార్ట్ ఇష్యూస్ అనమాట. హార్ట్ రిస్క్స్ తగ్గిస్తుందా లేదా ఈ టాబ్లెట్ డయాబెటీస్ మెడిసిన్, కిడ్నీ రిస్క్ తగ్గిస్తుందా లేదా డయాబెటీస్ మెడిసిన్. సో ట్రీట్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ కొత్తగా ఏమైనా డ్రగ్స్ వచ్చాయా? యూజువలీ డయాబెటీస్కి ఒబేసిటీకి లింక్ ఉందన్నమాట. సో ఒబేసిటీ తగ్గించడానికి మెడిసిన్స్ ఇంతకు ముందు నుంచి చాలా మెడిసిన్స్ ఉన్నాయి, బట్ అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదన్నమాట. ఓకే, డయాబెటీస్లో వాడే మెడిసిన్స్ ఇన్సిడెంటలీ ఫ్యూ కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ అవుతున్నాయి అవ్వడం వల్ల దే ఆర్ నౌ ప్రమోటింగ్ ఇన్ యాజ్ వెయిట్ లాస్ మెడిసిన్స్. సో దానిలో 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయి డయాబెటీస్లో వాడే మెడిసిన్స్లో. SGLT2 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్ అండ్ క్యానాగ్లిఫ్లోజిన్. ఈ మెడిసిన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో యూస్ చేస్తారు. ఈ మెడిసిన్స్ హార్ట్కి, కిడ్నీకి చాలా మంచివి. బాడీలో ఉన్న ఎక్సెస్ షుగర్ని యూరిన్ ద్వారా తీసేసి ఫ్యూ కేజీస్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇంకోటి ఇంక్రెటిన్ బేస్డ్ థెరపీస్ అంటారు. సో GLP-1 అనలాగ్స్, GIP అని ఇంక్రెటిన్స్ ఉంటాయి మన బాడీలో హార్మోన్స్. సో ఈ ఇంక్రెటిన్ బేస్డ్ థెరపీస్లో సెమాగ్లూటైడ్, లీరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్. సో మన ఇండియాలో దొరికేటి డ్యూలాగ్లూటైడ్, లీరాగ్లూటైడ్ అనమాట. సో ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్సులిన్ సిక్రిషన్, మీరు తిన్న ఫుడ్ మీల్స్ని బట్టి ఇన్సులిన్ సిక్రిషన్ చేస్తాయి అన్నమాట. అండ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే మన గ్యాస్ట్రిక్ ఎంప్టీని తగ్గిస్తుంది. అండ్ సటైటీ అంటే మనకు కొద్దిగా తినగానే ఫుల్నెస్ వస్తుంది అన్నమాట. సో ఈ GLP-1 అనలాగ్స్ అనేటివి ఇలా పనిచేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే 5% to 10% బాడీ వెయిట్ లాస్ అవుతుంది అని స్టడీస్లో తెలిసాయి. ఇందులో సెమాగ్లూటైడ్ అనేది ఓరల్ సెమాగ్లూటైడ్ మన ఇండియాలో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ ఇన్ నాన్ డయాబెటిక్ పేషెంట్. ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్సిడెంటలీ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ ఆల్సో. కాకపోతే ఆఫ్ బ్రాండ్ చాలా మంది వెయిట్ లాస్ గురించి యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ వారంటెడ్. ఓకే, అంటే దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ GLP-1 అనలాగ్స్ వల్ల ఏమవుతుందంటే కడుపులో తిప్పినట్టు అవుతుంది, నాజియా, వామిటింగ్,
కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ రావడము, ఇది దీస్ ఆర్ ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి మేము స్మాల్ డోస్తో స్టార్ట్ చేసి టైట్రేట్ చేసి ఎవ్రీ 4 వీక్స్కి టైట్రేట్ చేస్తే పేషెంట్ ట్యూన్ అయిపోతుంది. అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినమని చెప్తాం అనమాట. ఒకేసారి హెవీగా తింటే కూడా దే విల్ ఫీల్ మోర్ నాజియాటిక్. బట్ ఈ మెడిసిన్స్ దీస్ ఆల్సో హ్యావ్ కాంట్రా ఇండికేషన్స్, అంటే అందరికీ యూజ్ చేయలేము. పేషెంట్స్ ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి వాళ్ళలో యూజ్ చేయలేము, ప్రెగ్నెన్సీలో యూజ్ చేయలేము, పిల్లల్లో యూజ్ చేయలేము, అండ్ పేషెంట్స్కి ఎవరికైతే ప్యాంక్రియాటైటిస్ వచ్చిన హిస్టరీ ఉందో వాళ్ళలో యూజ్ చేయలేము. ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా కూడా ఈ GLP-1 అనలాగ్స్ యూజ్ చేయలేము అనమాట. సో ఎవరికైతే సూటబుల్ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి. నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి సెమాగ్లూటైడ్ 2.4 mg అనేది అప్రూవ్డ్ ఫర్ వెయిట్ లాస్ ఇన్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్, కానీ మన ఇండియాలో ఇంకా అది అవైలబుల్ లేదనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మీరు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు, అండ్ ముఖ్యంగా ఉమెన్ గురించి జనరల్లీ ఉమెన్ నిజంగానే ఎవరి హెల్త్ వాళ్ళు పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు పిల్లలు, హస్బెండ్, అమ్మ, నాన్న ఇదే ఉంటుంది. సో వాళ్ళ హెల్త్ ఎలా ప్రియారిటైజ్ చేసుకోవాలని ఈరోజు మాకు క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.